ఆదర్శవంతమైన స్త్రీలు ఎలా ఉంటారు అంటే ఏమిటి? అయితే ఆదర్శవంతమైన స్త్రీలు తరచుగా ముడిపడి ఉంటే కొన్ని సాధారణ లక్షణాలు: బలం మరియు స్థితి స్థాపకత, సానుభూతి మరియు కరుణ, తెలివితేటలు మరియు జ్ఞానము, దయ మరియు దాతృత్వము, విశ్వాసము మరియు ఆత్మవిశ్వాసము, దయ, వినయము, హాస్యము మరియు తనను తాను నవ్వుకునే సామర్థ్యము, సమతుల్యత, సామర్థ్యము. పురుషుల ప్రకారము పరిపూర్ణ మహిళ ఏమిటి? సగటు పురుషుడు ఆరోగ్యంగా, అథ్లెటిక్గా మరియు స్త్రీలింగంగా కనిపించే మహిళలను సహజంగా ఇష్టపడతారు. శారీరకంగా ఆకర్షణ కొంతవరకు ద్విముఖంగా ఉంటుంది. మీరు శారీరకంగా తగినంత ఆకర్షణీయంగా కనిపిస్తే మీరు ఆకర్షణీయంగా ఉంటారు మరియు పురుషులకు మీ వైపు ఆకర్షితులు అవుతారు. ఆదర్శవంతమైన స్త్రీని బైబిల్లో ఎలా వివరిస్తుంది? ఆమె భర్త హృదయము ఆమెను నమ్మును, కాబట్టి అతనికి లాభమును కొరత ఉండదు. ఆమె తన జీవిత కాలమంతయు అతనికి మేలు చేయును, కానీ కీడు చేయదు. విజయవంతమైన వివాహంలో సత్యం చాలా ముఖ్యమైన ధర్మం. వ్యభిచారం అంతకన్నా వినాశనకరమైనది ఉండటానికి ఇది కారణం. మంచి స్త్రీ లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలు సహానుభూతి, స్థితిస్థాపకత, సమగ్రత మరియు అన్నింటినీ చదవటం ద్వారా మంచి స్త్రీగా ఉండటం అంటే దోషరహితంగా ఉండటం కాదని స్పష్టమవుతుంది. ఇది నిజాయితీగా కనిపించటం, ఉద్దేశం జీవించటం మరియు జీవిత సవాళ్లను దయ మరియు ధైర్యంతో నావిగేట్ చేయటం. ఏ స్త్రీని ఆకృతి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది? స్త్రీ శరీరము నేపథ్యము గమనించి సృష్టిన వ్యక్తిగా గంట గ్లాసు పురుషుని దృష్టిని ఆకర్షిస్తుంది. నడుము నిష్పత్తి లేదా దాని విలోమము, నడుము టు ఛాతి నివృత్తి కూడా ఈ లైంగిక ఆకర్షణలు ఇస్తాయి. దేవుని స్త్రీలు ఏమి చూడాలి? కోపగించుకునే బదులు సాత్వికురాలు మరియు నిశ్శబ్ద స్త్రీలు ప్రభువును నమ్ముతుంది. ఆ ప్రభువు ఆస్వాదిస్తుంది. తమ మార్గాన్ని ఆయనకు అప్పగించి ఆయనను నమ్ముతుంది. ఆమె సమృద్ధిగా శాంతిని పొంది ఆనందిస్తుంది. దేవుడు తాను ఎవరో చెప్పినట్లుగా ఉంటాడని నమ్ముతూ ఆమె ఇప్పటికీ ఆయన ముందు ఉండి మరియు ఆయన కోసం ఓపికగా వేచి ఉంటుంది. బలమైన మహిళలు నమ్మకంగా ఉంటారు, అవకాశవాదంగా ఉండటానికి ప్రయత్నిస్తారు, సానుకూల మనస్తత్వం కలిగి ఉంటారు మరియు గర్వంగా ఉంటారు. కొన్ని లక్షణాలు ఇవి. ప్రపంచం చాలా మంది బలమైన మహిళలతో రూపొందించబడింది. వారి ప్రాముఖ్యతను గుర్తించే మహిళల ద్వారా మన ప్రపంచం చాలా అద్భుతమైన మార్పులు జరుగుతాయి.